వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓ విద్యుత్ సోదరుడా, మనం చేసే పని ఎంత విలువైనదో, ఎంత కష్టమైనదో, మనం చేసే పనిలో భద్రత కూడా అంతకన్నా ముఖ్యమైనది. విద్యుత్ సంస్థలో పనిచేయడం అంటే గాల్లో దీపం లాంటిది. ఎంతో గర్వకారణం. చాలామంది వినియోగదారులు వాళ్ళకి విద్యుత్ అంతరాయం కలిగిందని ఆవేదనతో, కోపంతో మనకు ఫోన్లు చేసి తిరుగుతుంటారు. నేను ఎమ్మెల్యే తాలూకా, ఎంపీడీ తాలూకా, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు అని ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటారు. అలానే మన పై అధికారులు కూడా మనల్ని తిడుతూ ఉంటారు. సప్లై పోయి చాలాసేపు అయింది, ఉద్యోగం చేస్తున్నావా, ఆడుకుంటున్నావా అని తిట్టారు అనే ఆవేదనతో సేఫ్టీ లేకుండా పనిచేయడం చాలా ప్రమాదకరం. అలానే మనం పనిచేసే వైర్లకు సప్లై ఉందో లేదో తెలుసుకోవాలి. సప్లై లేదు అని నిర్ధారించుకుని మన వైర్లను తాకాలి. హెల్మెట్, గ్లౌజ్ లేకుండా మనం పని చేయకూడదు. రీఛార్జ్ కాల్స్ చేసే టైంలో కూడా మన DTRని ఆఫ్లో పెట్టుకోవాలి. సోదరా, వర్క్ చేసే టైంలో ఎవరో ఏదో అన్నారని ఆవేదన చెందకుండా 1-2 సార్లు ఆలోచించి చేసే లైన్లకి లైన్ క్లియరెన్స్ ఉందో లేదో నిర్ధారణ చేసుకొని స్పాట్ ఎత్తలు వేసుకున్నాక మాత్రమే స్తంభం ఎక్కాలి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే మీలాంటి మంచి వర్కర్ని డిపార్ట్మెంట్ కోల్పోతుంది. అలానే అంతకన్నా ముఖ్యమైనది మన కుటుంబ సభ్యులు. మన కోసం కళ్ళతో ఎదురు చూసే మన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించి సోదరులారా. ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా ఏదైనా మాట్లాడుంటే పెద్ద మనసుతో నన్ను మన్నించండి.